హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు సాంప్రదాయ వంటలైన ఎంతో రుచికరమైన సజ్జబూరెలైతే చూపిస్తున్నానండి. ఇంట్లో ఈజీగా మనం సింగిల్ హ్యాండ్తో తయారు చేసుకునేవన్నమాట. దీనికోసం సజ్జలు నేను 500 గ్రామ్స్ తీసుకున్నానండి. శుభ్రంగా మనం అందులో రాళ్ళు అవి లేకుండా క్లీన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని నైట్ అంతా కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వాటర్లో. శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగితే దానిపైన ఉన్న పొట్టు అయితే క్లీన్గా పోతుంది. ఈ సజ్జబూరెల్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. ఇందులో మనం మంచి హెల్తీ ఐటమ్స్, బెల్లము, కొబ్బరి, యాలుకలు ఇలాంటివి ఆరోగ్యకరమైన ఐటమ్స్ వేసి మనం తయారు చేస్తామన్నమాట. ఈ సజ్జల్ని నైట్ అంతా నానిన తర్వాత మార్నింగే కడిగేసుకొని ఇలా వడ సిబ్ అంటారు కదా, స్ట్రైనర్లో వడకట్టుకున్న తర్వాత ఏదైనా పొడి క్లాత్ మీద ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఆరపెట్టుకోవాలి. అందులో తేమంతా పోయేసి మనకి డ్రైగా అవ్వాలన్నమాట. అలా అయ్యే వరకు మనం చక్కగా వీటిని ఆరపెట్టుకోవాలి. పూర్వం మనకి పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ సజ్జలు, రాగులు, జొన్నలు ఇలాంటి వాటితో కూడిన ఆహార పదార్థాలు పెట్టేవాళ్ళనమాట. దానివలన ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా పెరిగేవాళ్ళు. తర్వాత ఇవి ఆరిన తర్వాత శుభ్రంగా వీటిని మనం బెల్లం పాకం పట్టుకోవటం కోసం 500 గ్రామ్స్ సజ్జలకి 250 గ్రాములు అంటే దానిలో సగభాగం బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం క్వాంటిటీ. ఈలోపు ఈ సజ్జలు ఆరిపోయినాయండి బాగా. వీటిని మెత్తగా ఇలా మిక్సీలో పట్టుకోవాలన్నమాట. జల్లించకూడదు, దీనిపైన ఉన్న పొట్టు అలాగే ఉంచేసుకోవాలి. తరువాత ఇందులో మనం కరిగించుకున్న బెల్లం వాటర్ ఉంటుంది కదా, దాన్ని కలుపుకోవాలి. దానికంటే ముందు కొంచెం ఎండు కొబ్బరి పొడి మనం ఈ పౌడర్కి తగినంతగా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట, కరుణ ఎక్కకుండా అన్నమాట పిండి. నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేశాను. దీంట్లో శుభ్రంగా ఇలాగా స్ట్రెయిన్ చేసుకున్నాను. బెల్లం పాకం అయిపోయిన తర్వాత ఆ స్ట్రెయిన్ చేసిన ఈ పాకాన్ని, పాకం అంటే లేత పాకం అలా ఏం లేదండి, బెల్లం కరిగిందాక మనం స్టవ్ మీద పెట్టుకుంటాం అంతే. తర్వాత ఆ బెల్లం నీళ్ళని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న ఏవైనా చిన్న చిన్న ఉండలు కానీ ఏం లేకుండా సజ్జలు బెల్లాన్ని ఇలా చపాతీ పిండిలాగా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మీరు కొంచెం రెస్ట్ ఇచ్చే పని అయితే ఒక 1 అవర్ 1/2 అవర్ పక్కన పెట్టుకోవచ్చు, లేదా వెంటనే చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. నేను వెంటనే చేస్తున్నానండి. చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉన్నాయంటే చూసుకొని చక్కగా కలుపుకోవాలి. లేదంటే మనం సజ్జబూరి వేసినప్పుడు బ్రేక్ అవుతూ ఉంటుందన్నమాట, అంతే. ఇలా మనం ఎంత సైజు కావాలో ఆ సైజు సజ్జలు పిండిని తీసుకొని ఏదైనా ఒక పాలిథిన్ కానీ లేదా క్లాత్ మీద కానీ అరిటాకు మీద కానీ అలాగా ఎంత సైజు మనకి బూరి కావాలో అంత సైజు మన చేతి ఫింగర్స్ తోటి నొక్కుకుంటూ చక్కగా చేసుకున్న తర్వాత వీటిని కొంచెం పిండిని తీసేసి మనం ఆయిల్ కాగింది లేనిది చూసుకోవాలండి. దానికంటే ముందు కొంచెం ఏదైనా చేసేప్పుడు ఇలా అలవాటు అనమాట, మా అమ్మ దగ్గర నుంచి దిష్టి తీసేయటం అట్లాగా. తర్వాత కొంచెం క్వాంటిటీ వేసుకున్నాక అది అంతా పైకి వచ్చింది చూసారా. అప్పుడు మనం ఈ సజ్జబూరెని ఆయిల్లో వేసేసుకొని కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం రెండో బూరె వదలాలండి ఆయిల్లో. ఒకటి లోపల ఉన్నప్పుడే వేసామంటే ఒకదానికొకటి అతుక్కొని పొంగకుండా ఉంటుందన్నమాట, అంతే. మిగతా ఏముండదు. కొంచెం ఇలా వచ్చేసాక చూసారు కదా, చక్కగా ఇలా పైకి వచ్చేసి దానంతట అది పొంగేస్తుందన్నమాట. అప్పుడు మనం కొంచెం టర్న్ చేసుకోవాలి. 2 వైపులా కూడా తొందరగా కాలిపోతాయండి మనం సజ్జబూరెలు. కొంచెం మీరు వేసాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టామంటే లోపల ఉన్నది పచ్చి కూడా శుభ్రంగా కాలిపోతుందన్నమాట. ఆ పొంగగానే మనకు అసలు ఆ మధ్యలో పిండేమి ఉండదండి. చక్కగా ఆ బూరె అనేది నీట్గా చూసారు కదా ఎంత బాగా చక్కగా పొంగిందో. మనకి సజ్జబూరెలు ఏంటంటే కొంచెం కాలినా కూడా బాగా మాడిపోయినట్లు ఉంటుందండి. కానీ వీటిని డార్క్ కలర్లో కాల్చుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అనమాట.
ఇలా 1 బై 1 అయితే నేను సజ్జబూరెల్ని కాల్ చేసుకుంటున్నాను. ఇవి మనకి 10 డేస్ 15 డేస్ వరకు చక్కగా నిలువ ఉంటాయి. ఎందుకంటే ఇందులో పచ్చివేమి కొబ్బరి కానీ ఏమీ వేయట్లేదు. బెల్లము ఆల్రెడీ కరిగించే వేసాము హీట్ చేసి. తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ వాడాము. సజ్జలు కూడా పొడివి మొత్తం నీట్గా ఆరబెట్టేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి. చూశారు కదా, వేడి వేడిగా పొంగిన సజ్జ బూరెలు రెడీ అయిపోయినాయి. ఏదన్నా కొంచెం అలా ఉన్నట్లయితే ఇలా బ్రేక్ అవుతుందండి. ఒక్కటైతే నాకు అలా బ్రేక్ అయిందనమాట. చూసుకొని మనం కలుపుకునేటప్పుడు చక్కగా కలుపుకోండి. అలా ప్రతి ఒక్క బూరె కూడా పర్ఫెక్ట్గా పొంగుతుంది. వాటన్నింటినీ మనం చల్లారిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి మనం డైలీ స్నాక్స్గా పెట్టచ్చు. కాలేజ్కి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నాక్స్గా ఈవినింగ్ టైం అలా పెట్టచ్చు. మనం వీటిని ప్రతిరోజు కూడా మనం ఎన్నైనా సరే వీటికి ఏమీ కంట్రోలు ఇన్నే తినాలి అని ఏముండదండి. ఫ్యాట్ కంటెంట్ ఏముండదనమాట. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చేసుకొని తినటానికి చాలా ఈజీ అయిన ప్రాసెస్ అనమాట. ఎవరైనా సరే తొందరగా అప్పటికప్పుడు 1 డేలో మనం చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే ఆ సజ్జలు కడిగి ఆరబెట్టడం ఒక్కటే కొంచెం ప్రాసెస్ అండి. నానాలి కాబట్టి ఓవర్ నైట్. మిగతా అంతా కూడా మనకి 1 అవర్లో కూడా టైం పట్టదనమాట. ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో చక్కగా రెడీ చేసుకుని ఈజీ అండ్ టేస్టీ అండ్ యామీ వంటకం అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.